వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ మెంబర్స్. ఈ రోజు మనం ఈ సెషన్ లో జెడ్పే గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చారు. సో మీ టీం మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి. మన సెషన్ స్టార్ట్ అయ్యిందని మీ గ్రూప్స్ లో మీటింగ్ స్టార్ట్ అయ్యిందని ఇన్ఫార్మ్ చేయండి. కొంతమందికి చూసుకోకపోవచ్చు, సో ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయండి ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది అని. ఎస్, థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఈ సెషన్ లో అసలు ప్రతి ఒక్కరికి అంటే మనం చెప్పుకుంటే 100% మనీ కాకుండా 99% మనకి 99% సొల్యూషన్స్ కి ఏమిటంటే మనీ ఒక్కటే మార్గం. మనకి ప్రతి ఒక్కరికి మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చూడొచ్చు. 99% ప్రాబ్లమ్స్ కి మనీ అనండి బెస్ట్ సొల్యూషన్. ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఈ రోజు ఒక 300 ఎర్న్ చేస్తే అది 30 days కి ఎంత అవుతుంది? 9000. అలాగే మీరు ఈ రోజు 3000 ఎర్న్ చేస్తే మీ ఇన్కమ్ పర్ మంత్ 90,000 అవుతుంది. అలాగే 30,000 కూడా ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 30,000 ఎర్న్ చేస్తే పర్ మంత్ 9 lakhs తీసుకోవచ్చు. సో ఈ రోజు మీ ఇన్కమ్ బట్టే మీ వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రెజెంటేషన్ అనేది ఓన్లీ ప్లాన్ ప్రెజెంటేషన్ జరుగుతుందండి. తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ సెషన్స్ ఉండదు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ అండి. ఇది మన గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనకి ఈ జెడ్పే ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ కంపెనీ గురించి చూసుకుంటే మన అఫీషియల్ నేమ్ వచ్చేసరికి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన ఈ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియన్ ఎంసీఏ అంటే మినిస్టర్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ జెడ్పే ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ కొన్ని సర్వీసెస్ అంటే మొబైల్ రీఛార్జ్ అని, బిల్ పేమెంట్స్ అని ఈ జెడ్పే ద్వారా మనం చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఇక్కడ మనకేమి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఆపర్చునిటీలో మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో తీసుకురావడం జరిగింది ఈ జెడ్పేని. సో ఇక్కడ మిషన్ చూసుకుంటే 100% మీకు రెజొనేట్ గా ఉంది, క్లియర్ గా ఉంది, ట్రెమెండస్ గా మనకి క్యాష్ బ్యాక్ పొందవచ్చు దీని ద్వారా. ఎస్, ఇక్కడ విజన్ అనేది క్లారిటీగా ఉందండి. మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటే క్లారిటీగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అంటే మీరు క్లారిటీ ఎక్సలెన్స్ ఎలా చూడొచ్చు అంటే మీరు రీఛార్జ్ చేయగానే క్యాష్ బ్యాక్ అనేది 100% వస్తుంది. అలాగే ఎవరినైనా రిఫరల్ చేస్తే రిఫరల్ అమౌంట్ విత్ ఇన్ సెకండ్స్ లో రావడం జరుగుతుంది. సో అందువల్ల మనకి 100% ఎక్సలెన్స్ గా ఉన్నదని చెప్పవచ్చు. ఎస్, ఇక్కడ మనం లీగల్ సర్టిఫికేట్ చూసుకుంటే 100% మనకి ఇక్కడ 100% అనేది చూడొచ్చు. అన్ని సర్టిఫికేట్స్ మనం ఈ జెడ్పే ద్వారా చూడొచ్చు. ఇవి యాప్ లో కూడా చూడవచ్చు. ఎస్, ఇక్కడ మనకి జెడ్పే ద్వారా ఏమేమి అసలు ఎందుకు చేయాలి అనే రీజన్ చూస్తే మనకి ఇక్కడ 16 రకాల రీజన్స్ ఉన్నాయండి. ఏమంటే చూస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎయిడింగ్ ఛార్జెస్, అడ్మిన్ ఛార్జెస్ అని ఏమీ లేవండి. అన్లిమిటెడ్ గా మీరు రిఫరల్ ఇన్కమ్ పొందొచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే అతూత్ బంధన్ ఫండ్ ఉండడం జరిగింది. అలాగే బ్రాంజ్ లెవెల్ నుంచి డైలీ రాయల్టీ ఇన్కమ్ డే 1 నుంచి మీరు డైలీ రాయల్టీ పొందొచ్చు. అన్లిమిటెడ్ గా పాసివ్ ఇన్కమ్ కూడా పొందొచ్చు అండి. దీంట్లో రివార్డ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. అలాగే యాన్యువల్ టూర్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 100% గా లీగల్ గా ఫాలో అవుతుంది. సో ఇక్కడ రిస్క్ అనేది లేదు, లీబిలిటీ అని లేదు. మనం ఒక 599, 1199 తోనే ఈ బిజినెస్ ని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరి దానికి భయపడే అవసరం లేదు, లీబిలిటీ అనేది ఏమీ లేదు. సో మీరు ఇన్ని లెక్కలు మెయింటైన్ చేయాలి, ఇంతే తీసుకోవాలి, ఇంతే మ్యాచింగ్ తీసుకోవాలి, ఇంత క్యాపింగ్ చేయాలనే రూల్ ఏం లేదండి. అన్లిమిటెడ్ గా మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే నామినేషన్ ఫెసిలిటీ ఉందండి. మీ ఫ్యామిలీకి నామినేషన్ ఫెసిలిటీ లభ్యం అవుతుంది. అలాగే ఇక్కడ 100% ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్ గా మనకు నడుస్తుందండి. సో ప్రతి ఒక్కరు ఈజీగా స్టార్ట్ చేసుకుని బెస్ట్ సర్వీసెస్ మనకి జెడ్పేలో చూడవచ్చు. అలాగే 24/7 మనకి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ 16 కారణాల ద్వారా మీరు ఈ జెడ్పేని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి.
టైం ఫ్రీడమ్ కావాలని, మనీ ఫ్రీడమ్ కావాలని, లగ్జరీ కార్స్ కావాలి, లగ్జరీ హౌస్ కావాలి, ఫారెన్ టూర్ వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకి ఇన్కమ్ కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ఏదైనా బిజినెస్ చేసినా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. ఎందుకంటే మీకు వచ్చే ఇన్కమ్ తో పాటు ఈ డ్రీమ్స్ కి ఫుల్ఫిల్ చేయలేదు. కానీ ఇక్కడ ఈ జెడ్పే ద్వారా మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రొడక్ట్స్, ఈ జెడ్పేలో ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి జెడ్పే అనే యాప్ ఉంది, అలాగే జెడ్ ప్రో క్లాసెస్ అనే ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఉందండి, అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 3 ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది. అంటే జెడ్పే ద్వారా మనకి సర్వీసెస్ వాడుకోవచ్చు, అలాగే ఆన్లైన్ క్లాసులు వాడవచ్చు, అలాగే ఆన్లైన్ షాపింగ్ మాల్ కూడా చేయొచ్చు అండి. ఎస్, ఇక్కడ చూసుకుంటే మన జెడ్పే ద్వారా ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్ చూసుకుంటే ఇంచుమించు 50 సర్వీసుల వరకు ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్, ఈఎంఐస్, ఈ విధంగా మనకి సర్వీసెస్ ఉండడం జరిగింది. కానీ సర్వీసెస్ మన ఫోన్ పేలో, గూగుల్ పేలో ఉన్నాయని మీరు చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ జెడ్పే ద్వారా మనం ఈ సర్వీస్ వాడుకోవడం వల్ల మనకి క్యాష్ బ్యాక్ పొందే అవకాశం మన జెడ్పేలో మాత్రమే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ అని చెప్పుకున్నాం. ఈ ఆన్లైన్ షాపింగ్ మాల్ ద్వారా ట్రస్టెడ్ సెల్లర్స్ మనకి ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మెన్ కలెక్షన్, బేబీ కలెక్షన్, కిడ్స్ కలెక్షన్, హోమ్ అండ్ లివింగ్, ఉమెన్ కలెక్షన్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉందండి. సో అలాగే రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఆల్రెడీ నేను ఒక పవర్ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది, 20,000 పవర్ బ్యాంక్. అది క్యాష్ ఆన్ డెలివరీలో నేను ఈ రోజు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ పొందవచ్చు. అంటే ఇక్కడ చూడండి, జెడ్పేలో ఇప్పుడు వరకు మనకి 1 మిలియన్ అండ్ అబౌవ్, అంటే ఇప్పుడు వరకు 12 lakhs యూజర్స్ అన్నది డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలని చూస్తే మనకి ఈ రిఫరల్ లింక్ ద్వారా, ఒక రిఫరల్ ఐడి ద్వారా మనం ఇక్కడ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. సో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సైన్ అప్ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. ఎవరైతే అకౌంట్ ఫ్రెష్ గా క్రియేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి సైన్ అప్ బోనస్ రావడం జరుగుతుంది. ఈ సైన్ అప్ బోనస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఇక్కడ మీకు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ అంటే మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ మీ డౌన్లైన్ ఐడి యాక్టివేషన్ చేసినప్పుడు మీకు 599 నుంచి సింగిల్స్ 1 రూపీ పర్ ట్రాన్సాక్షన్ 1 రూపీ అని లెస్ అవుతుంది. అంటే మీరు మొత్తం దీన్ని పొందాలంటే 599 ట్రాన్సాక్షన్స్ కి మీరు దీని నుంచి బోనస్ వాలెట్ పొందవచ్చు. ఎస్, ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకున్న మనకి ఇక్కడ కమిషన్ టేబుల్ ప్రకారం చూస్తే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్, ఈఎంఐ చూసుకుంటే ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ రావడం జరుగుతుంది. అదే మీరు 100 రూపీస్ చేస్తున్నా, 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నా 2 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది ఫ్రీ యూజర్స్. అలాగే ఇక్కడ 20 లెవెల్స్ లో లెవెల్ ఇన్కమ్ కూడా పొందొచ్చు. అలాగే డిటిహెచ్ లో కూడా 2 రూపీస్, ఫాస్ట్ ట్యాగ్ లో 2 రూపీస్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఇన్సూరెన్స్ లో 2 రూపీస్, లోన్స్ లో 2 రూపీస్, ఇలా విధంగా మీరు టోటల్ గా ఇన్కమ్ ఫ్రీ యూజర్స్ ద్వారా కూడా మీరు పొందవచ్చు. ఎస్, ఇక్కడ మనం జాయినింగ్ ప్యాకేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ లైఫ్ టైం 1 టైం మెంబర్షిప్ తీసుకోవచ్చు. అది మీరు ప్రైమ్ ప్యాకేజ్ 599 తీసుకోవచ్చు, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199 తీసుకోవచ్చు. సో ఈ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఇక్కడ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అని ఎలిజిబిలిటీ అవుతారు. 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 16 రకాల ఇన్కమ్స్ పొందే అవకాశం ఈ ప్రైమ్, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా పొందుతారు. సో ఇక్కడ మనం సింగిల్ గా అంటే 599, 1199 ఒక చిన్న అమౌంట్ తో మనం ఇక్కడ ఈ జెడ్పేలో మెంబర్షిప్ తీసుకోగానే మనకి ఇక్కడ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ పోతుంది. అంటే మనం ఇక్కడ వేల లక్షల్లో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు. 1 టైం లైఫ్ టైం ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల 16 రకాల ఇన్కమ్స్ పొందవచ్చు.
ఎస్, ఇక్కడ 16 రకాల ఇన్కమ్స్ ఏంటి చూస్తే మనకి సైన్ అప్ బోనస్ ఆల్రెడీ మనం చెప్పుకున్న 599 పైన సైన్ అప్ బోనస్ ఉంది. అలాగే మన మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 107 రూపాయలు మీరు ఎంత రీఛార్జ్ చేస్తే అంత రీఛార్జ్ ఇక్కడ పొందవచ్చు. ఇక్కడ మనకు 1100 వరకు మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సింగిల్ రీఛార్జ్ కి అది 7% వస్తుంది. అలాగే టీమ్ లెవెల్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ అంటే మీ ద్వారా వచ్చిన టీమ్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 20 లెవెల్స్ లో మీకు 1.5% లెవెల్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ పొందవచ్చు అండి. అన్లిమిటెడ్ గా మీరు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ పొందొచ్చు. అది 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు. అలాగే టీమ్ లెవెల్ కమిషన్. ఈ టీమ్ లెవెల్ కమిషన్ అంటే మీ ద్వారా వచ్చిన టీమ్ అంటే 20 లెవెల్స్ లో ఉన్న టీమ్ ద్వారా మీకు లెవెల్ కమిషన్ పొందొచ్చు. అలాగే షాపింగ్ కమిషన్, మనం ఇంతకు ముందు జెట్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ అని చెప్పాం. ఆ విధంగా ఇక్కడ షాపింగ్ కమిషన్ వస్తుంది, కూపన్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ డైలీ రాయల్టీ పొందాలంటే మీరు బ్రాంజ్ ర్యాంక్ ఇచ్చేగానే డే 1 నుంచి మీకు డైలీ రాయల్టీ ఇన్కమ్ పొందొచ్చు. అలాగే మన త్వరలో ఫ్రాంచైజీ కమిషన్ కూడా రాబోతుందండి. అలాగే మీకు కొన్ని ర్యాంక్స్ అచీవ్ అయితే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అనే కొన్ని మనకి ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్స్ అచీవ్ అవడం వల్ల మీరు టూర్స్ అండ్ రివార్డ్స్ పొందవచ్చు. సో మనకి అలాగే మనీ ప్లాంట్ ఇన్కమ్ కూడా పొందవచ్చు అండి. మనీ ప్లాంట్ ఇన్కమ్ అంటే మనం ఒక విత్తనాన్ని వేస్తే అది మొక్క అయ్యి చెట్టు అయ్యి ఏ విధంగా అది ఫ్యూచర్ లో ఎంత దిగుబడినిస్తుందో ఒక మొక్క చూసుకుంటే అదే విధంగా మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉండబోతుంది. ఇది November 15th స్టార్ట్ అవబోతుందండి. అలాగే మంత్లీ ఇన్సెంటివ్, ఇక్కడ మంత్లీ శాలరీస్ కూడా ఇవ్వబడుతుందండి. మీరు ర్యాంక్స్ అచీవ్ అయితే మంత్లీ శాలరీస్ కూడా తీసుకోవచ్చు. అలాగే మొబైల్ ఫండ్ కూడా తీసుకోవచ్చండి, బైక్ ఫండ్ తీసుకోవచ్చు, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. సో ఈ విధంగా మీరు 16 రకాల ఇన్కమ్స్ పొందే అత్యద్భుతమైన అవకాశం మన జెడ్పే ద్వారా పొందవచ్చు. ఎస్, ఇక్కడ మనం ప్రైమ్ యూజర్ అయిన తర్వాత మనకి కమిషన్ చార్ట్ ప్రకారం ఈ విధంగా క్యాష్ బ్యాక్ పొందవచ్చండి. మనకి ఇక్కడ సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ, అంటే టోటల్ గా మీరు సపోజ్ 500 రీఛార్జ్ చేస్తే 35 రూపీస్ ప్లస్ 1 రూపీ సైన్ అప్ బోనస్ నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 20 వరకు 1.5% లెవెల్ ఇన్కమ్ వస్తుంది. టోటల్ గా 8.5% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే డిటిహెచ్ లో కూడా మనకి 7% ప్లస్ 1 రూపీ సైన్ అప్ బోనస్. అలాగే ఫాస్ట్ ట్యాగ్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్స్, ఈ విధంగా మనకి ఈ కమిషన్ టేబుల్ లో వివరించిన విధంగా మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ ఏంటంటే మనం నెల మొత్తానికి 15 ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉన్నాయండి. సో 15 ట్రాన్సాక్షన్లు కంటే అంటే ఎక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 15 ట్రాన్సాక్షన్ లేదా 5000 రీఛార్జ్ వరకు 15 రీఛార్జ్ల వరకు ఇక్కడ మనం 7% క్యాష్ బ్యాక్ పొందొచ్చండి. 15 రీఛార్జ్ల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చండి. సో తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అది 1 రూపీ జరుగుతుంది సైన్ అప్ బోనస్ నుంచి. సో ఇక్కడ పర్ డే కి 1 రీఛార్జ్ మాత్రమే అవుతుంది. సో ఇక్కడ అన్ని లెవెల్ ఇన్కమ్ రావాలంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి 1 మంత్ వరకు కండిషన్ లేదండి. 1 మంత్ తర్వాత మీకు 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ గా 20 లెవెల్స్ డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలండి. ఎస్, ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ చూసుకుంటే మనకి అన్లిమిటెడ్ గా మనకి ప్రైమ్ మెంబర్షిప్, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ చెప్పుకున్నాం. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ 599 తో మనం రిఫర్ చేస్తే మనకి 200 రావడం జరుగుతుంది. అలాగే మనం సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మన సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ రిఫర్ చేస్తే 500 రావడం జరుగుతుంది. మనం సూపర్ ప్రైమ్ లో ఉండి ప్రైమ్ చేస్తే 200 రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రైమ్ లో ఉండి ప్రైమ్ చేస్తే 200 వస్తుంది. ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ చేసిన 200 మాత్రమే వస్తుంది. సో ఇది ఈ నోట్ ని మీరు అందరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మీరు ఎంతమంది అయినా రిఫర్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనం ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ చెప్పుకున్నాం. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ లో మనం ఎంత పొందొచ్చు అంటే ఒక ఐడి నుంచి 200 రూపీస్ పొందొచ్చు అండి. సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేయగలిగితే 1000 రూపీస్ రావడం జరుగుతుంది లెవెల్ 1 లో. లెవెల్ 2 వచ్చేసరికి 40 రూపీస్ రావడం జరుగుతుందండి. లెవెల్ 3 లో 20, లెవెల్ 4 లో 10 రూపీస్, లెవెల్ 5th నుంచి లెవెల్ 20th వరకు ఈచ్ లెవెల్ నుంచి 5 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు
రిఫరల్ ఇన్కమ్ లో చూసుకుంటే ఒక 5 మ్యాట్రిక్స్ లో చూసుకుంటే అంటే 5, 25, 100, 625 ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మీరు ఈ విధంగా మీరు టోటల్ ఇన్కమ్ పొందొచ్చు. సపోజ్ మీరు ఒక 10th లెవెల్లో చూసుకుంటే 4,88,28,125 పొందొచ్చు అండి. సపోజ్ మీరు ఈ లెవెల్ ఇన్కమ్ మీదే అన్లిమిటెడ్ గా ఇన్కమ్ తీసుకోవాలి, అత్యద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే సపోజ్ మీరు ఒక 1 year లో లేదా 2 years లో ఈ 10 లెవెల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 5 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. ఒక జాబ్ చేసిన ఒక రిటైర్మెంట్ లో కూడా ఇంత ఇన్కమ్ అనేది రాదు. కానీ మనం 1 or 2 years లో ₹1,00,00,000 నుంచి 5 కోట్లు సొంతం చేసుకునే అత్యద్భుత అవకాశం మనకు జడ్పే ద్వారా వచ్చిందండి. సో ఇక్కడ చూసుకుంటే అలాగే ఇక్కడ నోట్ ఏంటంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి 1 month వరకు అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. మీకు తర్వాత అన్ని లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ గా 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ గా 20 ఐడీస్ అనేది యాక్టివేషన్ లో ఉండాలండి. ఎస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ చూసుకుంటే మనం ఒక రిఫర్ చేస్తే 500 రూపీస్ రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 100, థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ 10 రూపీస్ రావడం జరుగుతుంది. సో అదే విధంగా మీరు ఒక 5 మ్యాట్రిక్స్ లో వెళ్ళిన ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5 మ్యాట్రిక్స్ లో అంటే కాదు, ఇక్కడ 5 లో వెళ్ళొచ్చు, 10 లో వెళ్ళొచ్చు, 20s లో వెళ్ళొచ్చు. 20s లో వెళ్ళారంటే మీరు కోట్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా 5 మ్యాట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే మీకు ఫస్ట్ లెవెల్ 2,500, సెకండ్ లెవెల్ 2,500 ఈ విధంగా మనకి 10 లెవెల్స్ మనం చూసుకుంటే ఇక్కడ 10 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. అంటే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ లోనే కోట్లలో మనం తీసుకునే అవకాశం ఉందండి. సో ఇంత ఇన్కమ్ వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక హౌస్ కొనుక్కోవాలి, ఒక విల్లా కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రిఫరల్ ఇన్కమ్ లో మీరు డెడికేటెడ్ గా వర్క్ చేసి మీరు టీమ్ ని పెంచుకోగలిగితే అన్లిమిటెడ్ గా ఇన్కమ్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 10 లెవెల్స్ లో తీసుకున్న 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. సో 1 month వరకు అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. 1 month తర్వాత మీకు లెవెల్ ఇన్కమ్ రావాలంటే మీకు డైరెక్ట్ రిఫరల్ 20 లెవెల్స్ కి 20 ఐడీస్ అనేది ఉండాలండి. ఎస్ ఇక్కడ మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉందండి. ఈ డైలీ రాయల్టీ చార్ట్ ప్రకారం చూస్తే మనకు కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వాలి. ఆ ర్యాంక్స్ ఏంటంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్. సో బ్రాంజ్ అంటే మనకి 15 డైరెక్ట్ యాక్టివ్ ఐడీస్ ఉండాలి. అంటే అది ప్రైమ్ అవ్వచ్చు, సూపర్ ప్రైమ్ అవ్వచ్చు, రెండు ఉండొచ్చు. అంటే టోటల్ గా మీరు 15 ఐడీస్ చేస్తే మీకు డైలీ రాయల్టీ 2% వస్తుంది. అంటే డైలీ రాయల్టీ అంటే ఈ రోజు జరిగిన టోటల్ టర్న్ ఓవర్ లో మీరు 2% తీసి కంపెనీలో ఉన్న మొత్తం బ్రాంజెస్ కి డివైడ్ చేస్తారు. అలాగే సిల్వర్ కి మీకు డైరెక్ట్ లెవెల్ 1 లో 4 బ్రాంజెస్ ప్లస్ 30 టీమ్ ఉండాలండి. ఇక్కడ మీకు 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే గోల్డ్ రాయల్టీ తీసుకోవాలంటే మీకు లెవెల్ 1 లో 4 సిల్వర్స్ ప్లస్ 150 టీమ్ ఉండాలండి. ఇక్కడ మీకు 1.75% రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే ప్లాటినం చూసుకుంటే ఇక్కడ మనకి 4 లెవెల్ 1 అంటే మనకు డైరెక్ట్ గా 4 గోల్డ్ ప్లస్ ఎక్స్ట్రా టీమ్ 750 టీమ్ ఉండాలంటే సో ఇక్కడ 1.5% రాయల్టీ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కంపెనీలో రాయల్టీ మన హైయెస్ట్ గా ప్లాటినం 4 మెంబర్స్ ఉన్నారండి. సో అలాగే టోపాజ్ చూసుకుంటే మనకి లెవెల్ 1 లో 4 ప్లాటినం ప్లస్ 3,750 టీమ్ ఉండాలండి. ఇక్కడ 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే రూబీ చూసుకుంటే 4 టోపాజ్ ప్లస్ 18,750 ఎక్స్ట్రా టీమ్ ఉండాలి. ఇక్కడ 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే డైమండ్ చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 4 రూపీస్ ప్లస్ 93,750 టీమ్ ఉండాలండి. ఇక్కడ 1.5% రాయల్టీ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో సపోజ్ మీరు గోల్డ్ ర్యాంక్ లో ఉంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ రాయల్టీ 3 రాయల్టీ పొందవచ్చు. సపోజ్ మీరు డైమండ్ లో ఉన్నారు ఒక 2 years లో, డైమండ్ లో ఉంటే టోటల్ 7 అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్ అన్ని రాయల్టీస్ 10.5% రాయల్టీ తీసుకోవచ్చు. అంటే మీరు హైయెస్ట్ ర్యాంక్ లో ఏదో ఉన్నారో ముందు ర్యాంకులన్నీ మీరు డైలీ రాయల్టీ పొందొచ్చు. ఎస్ ఇక్కడ మనకి మంత్లీ ఇన్సెంటివ్ అంటే
యాజ్ ఫర్ శాలరీ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఇన్కమ్ చార్ట్ ప్రకారం చూస్తే మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 15 యూజర్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 15 యూజర్స్ మనం చేస్తే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవగానే మనకి 100 రూపీస్ నెక్స్ట్ మంత్ నుంచి 100 రూపీస్ మీరు 5 months పొందవచ్చు. అలాగే సిల్వర్ చూసుకుంటే మీకు లెవెల్ వల్ల 4 బ్రాంచెస్ ఉండాలి. 4 బ్రాంచెస్ అయితే మీకు మంత్లీ ఇన్సెంటివ్ 200 రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు. అది 9 months వరకు తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ రాయల్టీ తీసుకోవాలంటే మీకు డైరెక్ట్ గా లెవెల్ 1 లో 5 సిల్వర్స్ ఉండాలి. సిల్వర్స్ ఉంటే 750 పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది 2 years వరకు తీసుకోవచ్చు అండి. అలాగే ప్లాటినం చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 5 గోల్డ్స్ ఉండాలండి. 4500 పర్ మంత్ తీసుకోవచ్చు. అది 5 years వరకు తీసుకోవచ్చు. అలాగే టోపాజ్ చూసుకుంటే మీకు లెవెల్ 1 లో 5 ప్లాటినమ్స్ ఉండాలి. మీకు ఇక్కడ 18,750 మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. ఇది 9 years వరకు తీసుకోవచ్చు. అలాగే టోపోజ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా లెవెల్ 1 లో 5 ప్లాటినమ్స్ ఉండాలి. 5 ప్లాటినమ్స్ ఉంటే మీరు 18,750 తీసుకోవచ్చు. అలాగే రూబీ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 5 టోపోజెస్ ఉండాలి. 5 టోపోజెస్ ఉంటే మీకు ఇక్కడ 78,125 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. అది 12 years వరకు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 1,12,50,000. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి డైమండ్ ఉందండి. డైమండ్ మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవాలంటే మీకు లెవెల్ 1 లో 5 రూపీస్ ఉండాలి. 5 రూపీస్ ఉంటే మీరు 3,12,500 పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే 18 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. అంటే మీరు డైమండ్ క్వాలిఫై అయిన డేట్ నుంచి 18 సంవత్సరాల వరకు ఇక్కడ డైలీ మంత్లీ ఇన్సెంటివ్ 3,12,500 తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 6,75,00,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక మంచి విల్లా తీసుకోవచ్చు, మంచి కారు తీసుకోవచ్చు, లగ్జరీ కార్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా జెడ్పేలో మనకు మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ ఏంటంటే మనం ఏ ర్యాంక్ లో ఉన్నామో ఆ ర్యాంక్ కే మనకి ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మీరు బ్రాంజ్ లో ఉంటే బ్రాంజ్ ఒకటే వస్తుంది. మీరు గోల్డ్ లో ఉంటే గోల్డ్ ఒకటే మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ జెడ్పేలో మంత్లీ శాలరీ కూడా పొందొచ్చు. ఎస్, ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండడం జరిగిందండి. ఇది టీమ్ సపోర్ట్ కోసం మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే ఒకటి అతూత్ బంధన్ ఫండ్, ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్. మనకి నిన్న లక్నోలో మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ అహ్మదాబాద్, ముంబైలో కూడా మనకి మీటింగ్ జరగబోతున్నాయి. ఆ మీటింగ్ కోసం మనకు 5% అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. అది టీమ్ సపోర్ట్ కోసం. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అతూత్ బంధన్ పొందాలంటే ఇక్కడ మీరు మినిమం బ్రాంజ్ అయి ఉండాలి. బ్రాంజ్ అయిన తర్వాత మీరు అలాగే మినిమం ర్యాంక్ బ్రాంజ్ ఉండాలి. మీరు కంపెనీలో జాయిన్ అయ్యి 3 months ఓల్డ్ అయి ఉండాలి. సో అప్పుడు మీరు అతూత్ బంధన్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ఎస్, మన ఇక్కడ ఫ్రాంచైజీ మాడ్యూల్ కూడా రాబోతుందండి. మనకి ఫ్రాంచైజీల ద్వారా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకున్న అవకాశం మనకి ఈ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రోడక్ట్ ద్వారా జెడ్ బజార్ ద్వారా మనం పొందొచ్చు. ఎస్, ఇక్కడ మనీ ప్లాంట్ బోనస్, ఒక మనీ ప్లాంట్ బోనస్ అనేది మినిమం బ్రాంజ్ అవ్వాలండి. బ్రాంజ్ అయిన ప్రతి ఒక్కరికి మనీ ప్లాంట్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది November 15వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు బ్రాంజ్ కి క్వాలిఫై అవ్వండి. ఎస్, మనకి ర్యాంక్స్ అని చెప్పాం. ర్యాంక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనకి బ్రాంజ్ ర్యాంక్ తీసుకోగానే మీకు టీ షర్ట్ కి అలాగే ఐడి కార్డ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది మీరు ఆఫ్లైన్ సెషన్ లో మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డైలీ రాయల్టీ 2% వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ పర్ మంత్ కి 5 రూపీస్ 100 రూపీస్ 5 months వరకు తీసుకోవచ్చు. అలాగే సిల్వర్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మొబైల్ ఫండ్ 8,000 అండి. ఇది మీకు 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు 2,000. అలాగే డొమెస్టిక్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. అలాగే డైలీ రాయల్టీ 1.2% తీసుకోవచ్చు. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ అనేది పొందొచ్చు. ఇది 209 months వరకు పొందొచ్చు. సో నేను సిల్వర్ ర్యాంక్ లో ఉన్నాను. మొబైల్ ఫండ్ తీసుకున్నాను. డొమెస్టిక్ ఫండ్ ట్రిప్ కూడా నేను వెళ్ళడం జరిగింది. డైలీ రాయల్టీ పొందుతున్నాను. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ 2 months నుంచి పొందుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకు గోల్డ్ ర్యాంక్ చూసుకుంటే మనకి ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ 16,000 అనేది మీరు 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు 4,000. ఇది మనకి
కమిషన్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, మన కమిషన్ వ్యాలెట్ నుంచి విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ ట్రిప్ కూడా వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ 750 24 months వరకు తీసుకోవచ్చండి. ఎస్, ప్లాటినం ర్యాంక్ చూసుకుంటే ప్లాటినం ర్యాంక్ లో మీకు బైక్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి బైక్ తీసుకోవాలంటుంది. సో ఇక్కడ మనకి ఈ బైక్ తీసుకోవాలనే డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లాటినం ర్యాంక్ ఇచ్చుకోండి. 32,000 బైక్ ఫండ్ పొందవచ్చు. ఇది 4 months లో ఇక 8,000 డిస్ట్రిబ్యూట్ చేస్తారు 4 months లో. సో ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ వస్తుందండి. మంత్లీ ఇన్సెంటివ్ అనేది 4,500 తీసుకోవచ్చు 5 years వరకు. ఇక్కడ మనకి ఫారెన్ ట్రిప్ అని చూసుకుంటే ఇక్కడ డిసెంబర్ లోపల ఎవరైతే ప్లాటినం ర్యాంక్ అవుతారో అందరినీ థాయిలాండ్ తీసుకెళ్లే ప్లానింగ్ లో మన కంపెనీ ఉందండి. ప్రతి ఒక్కరు ప్లాటినం ర్యాంక్ తెచ్చుకోవండి. ఎస్, టోపోజ్ ర్యాంక్ చూసుకుంటే మనకి ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవాలని డ్రీమ్ ఉంటుంది. సో అందువల్ల మనకి టోపోజ్ ర్యాంక్ అచీవ్ అవగానే మనకి ఇక్కడ కార్ ఫండ్ కింద 2 lakhs అనేది ఎలిజిబిలిటీ వస్తామండి. మనకి ఇక్కడ 4 months లో మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఎస్, ఇక్కడ అలాగే ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చండి. మంత్లీ ఇన్సెంటివ్ 18,750 అంటే 18,750 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు 9 years వరకు అండి. సో ఈ విధంగా మనం రూబీ ర్యాంక్ పొందొచ్చండి. సో రూబీ ర్యాంక్ తర్వాత ఏంటి? రూబీ ర్యాంక్ మనం ప్రపోజ్ తర్వాత రూబీ ర్యాంక్. ఈ రూబీ ర్యాంక్ లో మన బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి కార్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ కార్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రూబీ అయితే ఇక్కడ 5 lakhs అనేది కార్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4 months లో 1.25 into 4 months లో మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.25% డైలీ రాయల్టీ తీసుకోవచ్చండి. మంత్లీ ఇన్సెంటివ్ 78,125 per month, 78,125 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది 12 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అండి. రూబీ అయిన దగ్గర నుంచి 12 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సో రూబీ వల్ల ఇది బెనిఫిట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి డైమండ్స్. మీరు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్, ఒక విల్లా, ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎవరైతే డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతారో ఇక్కడ లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 lakhs అనేది మనకి ఇవ్వబడడం తీసుకోవచ్చండి. 12 lakhs అనేది మీకు 4 months లో 3 lakhs 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం డైమండ్ అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు విదేశీ యాత్ర కూడా మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ టర్న్ ఓవర్ లో 1% డైలీ రాయల్టీ పొందొచ్చు. సో 1%, సపోజ్ 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ జరిగిందంటే ఈ రోజు దాంట్లోంచి 1% అంటే ఎంత అండి? 1,00,000 రూపాయలు. అంటే 1,00,000 రూపాయలు పొందొచ్చు డైలీ రాయల్టీ. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే 3,12,500 తీసుకోవచ్చు అండి. ఎంతండి? 3,12,500 వరకు తీసుకోవచ్చు పర్ మంత్. ఇది 18 years వరకు పొందొచ్చు అండి. అంటే డైమండ్ ర్యాంక్ అచీవ్ అయిన దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు మీరు 3,12,500 పొందొచ్చు. ఎస్, మన కంపెనీ హైలైట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. సో అవార్డ్స్ రివార్డ్స్ మనం మాట్లాడుకున్నాం కదండి. అవార్డ్స్ రివార్డ్స్ మీకు నెక్స్ట్ మంత్ మీరు క్వాలిఫై అయిన మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ 2nd week లో మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ జెట్పే యాప్ ని మనం రిజిస్ట్రేషన్ అన్నది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి ట్యాక్స్ కూడా డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే TDS 5% TDS అనేది డిడక్ట్ చేయబడుతుంది. అలాగే టీమ్ సపోర్ట్ కోసం 15% డిడక్షన్ ఎమర్జెన్సీ ఫండ్ లో చూడొచ్చు. మీకు యాప్ లో కనిపిస్తుంది ఈ రోజు వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉందో, అది టీమ్ సపోర్ట్ కోసం యూజ్ చేయబడుతుందండి. అలాగే ఇక్కడ ఎటువంటి అడ్మిన్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవండి. నో అడ్మిన్ ఛార్జెస్. ఎస్, మనకు సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అంటే ఇక్కడ మన ఫండ్ వ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది? మనం రీఛార్జ్ చేయాలన్నా, సర్వీసులు వాడాలన్నా, ఏదన్నా ఐడియా యాక్టివేట్ చేయాలన్నా మన ఫండ్ వ్యాలెట్ యూజ్ చేయాలి. సో మన కమిషన్ వ్యాలెట్ లోకి వచ్చిన అమౌంట్ ని ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మినిమం 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ విత్డ్రాల్, మీరు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే మినిమం 500 రూపీస్ విత్డ్రాల్ పెట్టాలండి. ఇది మినిమం ఒక 24 hours పడుతుందండి మీకు బ్యాంక్ క్రెడిట్ అవడానికి. అలాగే P2P ట్రాన్స్ఫర్ అంటే మీ డౌన్ లైన్ కి
మీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 50 రూపీస్ నుంచి ఎంతైనా పంపించుకోవచ్చు అండి. సో పర్సన్ టు పర్సన్ మీ డౌన్ లైన్ మాత్రమే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఇక్కడ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉందండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీ ఇన్కమ్ లెవెల్స్ అనేవి మీ డైరెక్ట్ రిఫరల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఎస్, ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మంచి డెసిషన్ అనేది తీసుకోండి. అంటే ఈ డెసిషన్ నో అయితే మీకు యథాస్థానంలో ఉంటారు. అంటే మీరు ప్రజెంట్ ఎలాగ ఉన్నారో అలాగే ఉంటారు. కానీ ఎస్ అని మీరు ఒక 10 months మీరు వర్క్ చేయగలిగితే మీకు ఒక గుడ్ లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ పొందొచ్చు. ప్రతిరోజు ఇన్కమ్ పొందొచ్చు అండి. ప్రతిరోజు ఇన్కమ్ పొందొచ్చు. ఇన్కమ్ పొందడం వల్ల మనకి టైం ఫ్రీడమ్ అవుతుంది. టైం ఫ్రీడమ్ ఉండడం వల్ల మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు అండి. సో ఇక్కడ మనకి డైలీ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్ పొందడం వల్ల మనకు కావాల్సిన కార్ పర్చేజ్ చేయొచ్చు, హౌస్ పర్చేజ్ చేయొచ్చు, అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండొచ్చు, ఆ పేరెంటల్ గా చూసుకోవచ్చు, మంచి చైల్డ్ ఎడ్యుకేషన్ చూసుకోవచ్చు అండి. అలాగే నేషనల్ ట్రిప్స్ వెళ్ళే అవకాశం వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే అవకాశం వస్తుంది, అలాగే రివార్డ్స్ అవార్డ్స్ అనేది పొందొచ్చు. సో ఎస్ అనుకొని మీరు ఈ 10 months లో మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దీని జెడ్పే ద్వారా 100% పొందొచ్చు అండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇక్కడ మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈ యాప్ ని ఈ రోజే డౌన్లోడ్ చేసుకుని ప్రైమ్ మెంబర్షిప్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ జెడ్పే. థ్యాంక్ యూ.